Okay, good morning, everybody. We'll start now. Good. Good morning. Okay. Last class లో మనం లెసన్ మొత్తం అయిపోజేసాము అండ్ విల్ సీ ద గ్లాసరీ. గ్లాసరీ అంటే మీనింగ్స్ అన్నట్టు. ఓకే, ఇంపార్టెంట్ వర్డ్స్, అన్నోన్ వర్డ్స్ ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. లెట్ us see అమియబుల్. ఇది చూడండి, ఇది ప్రొనౌన్సియేషన్ అన్నట్టు. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, ఇది ప్రొనౌన్సియేషన్. మీకు ప్రొనౌన్సియేషన్ కూడా మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. బట్ ఈవెన్ in first year also, first semester also, we are going to learn pronunciation. But just this is చూడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి. amiable. ఓకే, amiable, నాట్ amiable, amiable. ఓకే, ఇది able, amiable అంటే ప్లెజెంట్, ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు లైక్. amiable అంటే ఏంటి? ఫ్రెండ్లీ అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ anesthetic, not anesthetic, anesthetic, a drug that makes a person or animal unable to feel pain. Okay, a drug that makes a person or an animal unable to feel pain. Next, asylum. చూడండి, asylum. Asylum అంటే I already told you, a hospital for the mentally ill. అంటే మెంటల్ హాస్పిటల్ అంటాం కదా, దాన్ని అసైలం అనేది అంటాం. దెన్ కాల్ ఆన్. కాల్ ఆన్ అంటే పిలవడం కాదు, పే ఏ విజిట్ టు సమ్మన్. ఇక్కడ ఇక్కడ కాల్ ఆన్ అంటే ఈవెన్ ఫోన్ చేసినా కూడా కాల్ ఆన్ అనేది అంటాము. ఇక్కడ పే ఏ విజిట్ టు సమ్మన్, ఎవరన్నా మనం పోయి కలవడాన్ని కాల్ ఆన్ అనేది చెప్తాం. నెక్స్ట్ వన్ క్యాప్షస్. క్యాప్షస్ చూడండి, ప్రొనౌన్సియేషన్ ఇచ్చాడు. క్యాప్షస్. క్యాప్షస్ అంటే టెండింగ్ టు ఫైండ్ ఆర్ కాల్ అటెన్షన్ టు ఫాల్ట్స్. అంటే ఎవరిదైనా తప్పులు పట్టడం అన్నట్టు, తప్పులు ఎత్తి చూపడాన్ని క్యాప్షస్ అనేది చెప్తాం. దెన్ క్లైమాక్స్. క్లైమాక్స్, నాట్ క్లైమాక్స్, క్లైమాక్స్, ద డెసిసివ్ మూమెంట్ ఇన్ ఏ స్టోరీ. క్లైమాక్స్ జనరల్గా స్టోరీ ఎండ్ అన్నట్టు, ఎండ్లో వచ్చే కథని క్లైమాక్స్ అనేది అంటాం. నెక్స్ట్ కర్బ్. కర్బ్ చూడండి, రా అనే సౌండ్ మనం పలకూడదు. కర్బ్, నాట్ కర్బ్, కర్బ్. ద ఎడ్జ్ ఆఫ్ ఏ ఫుట్పాత్. ద ఎడ్జ్ ఆఫ్ ఏ ఫుట్పాత్. ఆ ఫుట్పాత్ ఎడ్జ్ని మనము కర్బ్ అని అంటాం. మీకు ఆల్రెడీ ఇక్కడ ఫోటో పెట్టాను, చూసారా మీరు? ఇక్కడ చూడండి, దిస్ ఈస్ కాల్డ్, ఇది ఫుట్పాత్, ఇది కర్బ్. ఈ ఎడ్జ్ని మనము కర్బ్ అని అంటాం. ఎడ్జ్ని మనము కర్బ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ డిఫర్. డిఫర్ చూడండి, లాస్ట్ లో ఆర్లన్నీ పలకనే పలకం మనం. డిఫర్, టు హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. టు హ్యావ్ డిఫరెంట్, ఎస్, టు హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నెక్స్ట్ ఫ్లవరింగ్. ఫ్లవరింగ్, ఓకే, ద మోస్ట్ ప్రొడక్టివ్ పీరియడ్. ఫ్లవరింగ్ అంటే మోస్ట్ ప్రొడక్టివ్ అంటే వెరీ హ్యాపీ పీరియడ్ అని అర్థం వస్తుంది అన్నట్టు. దెన్ జెన్యూన్. జెన్యూన్ అంటే రియల్, ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ అపియర్స్ టు బి, నాట్ ఆర్టిఫిషియల్. ఇట్స్ ఆపోజిట్ టు ఆర్టిఫిషియల్. జెన్యూన్ అంటే రియల్ అని అర్థం. impetuous. Impetuous, acting without careful thought about the consequences. కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా, అంటే ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా మనము పని చేయడం, దాన్ని ఇంపెక్చువస్ అని చెప్తాం అన్నట్టు. ఓకే, దెన్ ఇన్స్ట్రక్టివ్. సర్వింగ్ టు ఇన్స్ట్రక్ట్, ఎన్లైటన్ ఆర్ ఇన్ఫార్మ్. ఇన్స్ట్రక్టివ్ అంటే మనము ఏదైనా చెప్పడం అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అన్నట్టు. నెక్స్ట్ మేనరిజం, ఏ పర్టికులర్ హ్యాబిట్ ఆఫ్ వే ఆఫ్ స్పీకింగ్ ఆఫ్ బిహేవింగ్. ఒక హ్యాబిట్ కానీ, ఒక వే ఆఫ్ స్పీకింగ్ కానీ, దాన్ని మేనరిజం అని అంటారు. కొంతమంది ఊకూకనే కొన్ని పదాలు వాడుతూ ఉంటారు, అది కూడా మేనరిజమే. ఫిజికల్ మేనరిజం కూడా అంటారు. కొంతమంది చేతులు ఊపుతూ ఉంటారు, కొంతమంది మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు రిపీటెడ్గా వాడుతూ ఉంటారు, దాన్ని కూడా మేనరిజం అని చెప్తూ ఉంటాం. దెన్ మెనేజ్. మెనేజ్ అంటే ఏమంటే సంథింగ్ దట్ కాజెస్ సీరియస్ డ్యామేజ్, హార్మ్ ఆర్ డేంజర్. అంటే మెనేజ్ అంటే డేంజర్, సంథింగ్ దట్ కాజెస్ డేంజర్, అంటే డేంజరస్ అనేది చెప్పుకోవచ్చు. మెనేజ్ మీన్స్ డేంజరస్ అని అర్థం. నలుగురు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, మెనేజ్ మీన్స్ డేంజరస్. దెన్ మోనోమేనియా. మోనోమేనియా. మేనియా అంటే మేనియా అంటే పిచ్చి అని అర్థం. టూ మచ్ ఇంట్రెస్ట్ ఇన్
ఆర్ ఫర్ వన్ థింగ్. ఒకే దానిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం, ఒకే దానిపైన ఎక్కువగా పిచ్చిగా ఆలోచించడాన్ని మోనోమానియా అనేది అంటాం. నెక్స్ట్ న్యూసెన్స్. న్యూసెన్స్ అంటే సంథింగ్ ఆర్ సమ్వన్ దట్ కాసెస్ అనాయన్స్, ఇన్కన్వీనియన్స్ ఆర్ మేక్స్ లైఫ్ మోర్ డిఫికల్ట్. అనాయన్స్ అంటే మనకు ఇరిటేట్ చేయడం అన్నట్టు. ఇరిటేట్ చేసేటటువంటి పనులని మనం న్యూసెన్స్ అనేది అంటాం. దెన్ అవుట్లాండిష్, స్ట్రేంజ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్. స్ట్రేంజ్, ఓకే, సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ అన్యూజువల్ అంటే సాధారణంగా జరిగేది కాదు, అసాధారణమైనటువంటి ఆలోచన, అసాధారణమైనటువంటి పని. దెన్ పర్సువేషన్ అంటే ఏ పర్సనల్ బిలీఫ్ ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఏదైనా ఒప్పించడం అన్నట్టు. ఓ రకంగా చెప్పాలంటే పర్సువేషన్ అంటే ఒప్పించడం. ఓకే, పర్సువేడ్ అనేది చెప్తాం అన్నట్టు. పోస్ట్ హేస్ట్ అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ అని. పోస్ట్ హేస్ట్ అంటే ఏంటి? యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. పోస్ట్ హాక్ అంటేనేమో ఆఫ్టర్ ది ఈవెంట్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అది అయిపోతానే. మనం ఫస్ట్లో చెప్పామన్నట్టు. ఓకే, హీ విల్ లూజ్ హిస్ బ్రెయిన్ పోస్ట్ హేస్ట్ అనేది చెప్తారు. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకోళ్ళు ఏమంటారంటే ఇట్స్ నాట్ పోస్ట్ హేస్ట్, పోస్ట్ హాక్ అంటే పెళ్ళి అయిన వెంటనే పిచ్చోడు అయిపోతాడు అనేది అర్థం అన్నట్టు ఇక్కడ. ఓకే, సో పోస్ట్ హేస్ట్ అంటే నిదానంగా, కొద్దిగా లేట్గా. పోస్ట్ హాక్ అంటే ఇమ్మీడియట్లీ అని అర్థం. ప్రాబబుల్, లైక్లీ టు హ్యాపెన్, టు ఎగ్జిస్ట్ ఆర్ టు బి ట్రూ. అంటే ప్రాబబిలిటీ, పాసిబిలిటీ ఇనే పదాలు మ్యాథమెటిక్స్లో వస్తుంటాయి. ప్రాబబిలిటీ అంటే అయ్యేదానికి అవకాశం ఉంది, అయ్యేదానికి అవకాశం ఉంది అనేదానికి ప్రాబబుల్ అనేది అంటాం. దెన్ చూడండి రాకంటర్. రాకంటర్ ఎ పర్సన్ గుడ్ అట్ టెల్లింగ్ స్టోరీస్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే. కథలు చెప్పాడు, ఇంట్రెస్టింగ్ గా కథలు చెప్పేవాడిని రాకంటర్ అనేది అంటాం అన్నట్టు. నెక్స్ట్ వన్ శాంక్చురీ. శాంక్చురీ అంటే షెల్టర్ ఫ్రమ్ డేంజర్ ఆర్ హార్డ్షిప్. ఓకే, జనరల్ గా శాంక్చురీ అంటే జనరల్ గా ఈ అనిమల్స్ బర్డ్ శాంక్చురీ అంటాం. బర్డ్ శాంక్చురీ అంటే బర్డ్స్ ని ప్రొటెక్టివ్ గా ఉంచి వాటిని కాపాడేటటువంటి ప్లేస్ ని శాంక్చురీ అనేది అంటాం అన్నట్టు. బర్డ్ శాంక్చురీ విన్నారా? ఓకే, అక్కడ పక్షులన్నీ కూడా ఫ్రీగా తిరుగుతుంటాయి, వాటిని ఎవ్వరు ఏమనకూడదు అన్నట్టు. పక్షులు చాలా ఈవెన్ ఇక్కడ కర్నూలు డిస్టిక్ లో ఉంటుంది అనుకుంటా బర్డ్ శాంక్చురీ. ఇంకా చాలా ప్లేసెస్ లో గవర్నమెంట్ బర్డ్ శాంక్చురీస్ అనేటివి ఉంటాయి. కొద్దిగా టైంకు రండి, లేట్గా వస్తున్నారు చాలా మంది. నెక్స్ట్ వన్ స్క్రీన్డ్ ఇన్ పార్చ్, ఏ కవర్డ్ వరండా. వరండా అన్నట్టు. స్క్రీన్డ్ ఇన్ పార్చ్ అంటే వరండా అని అర్థం. కవర్డ్ వరండా అంటే మొత్తం పైన అంతా కూడా కవర్ ఉంటుంది, రేకులతో కానీ షెడ్ లాగా అన్నట్టు. దాన్ని వరండా, స్క్రీన్ ఇన్ పార్చ్ అని అంటాం అన్నట్టు. దెన్ సెంటిమెంటల్ అంటే మీకు తెలుసు, క్యారెక్టరైజ్డ్ బై గ్రేట్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. ఓకే, సెంటిమెంటల్ ఫీల్ అంటాం కదా. నెక్స్ట్ వే డౌన్, టు మేక్ సమ్మన్ ఫీల్ టైర్డ్ and less able to deal successfully with a situation. Way down అంటే he's totally very sad and he's not able to deal the situation. అటువంటి వస్తుందని వే డౌన్ అని అంటాం అన్నట్టు. ఓకే, అంటే హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అన్నట్టు, పూర్తిగా డౌన్ అయిపోయినాడు అనే దానికి వే డౌన్ అని చెప్తా ఉంటాం. ఇవన్నీ మీనింగ్స్. అండ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓకే, ఈ క్వశ్చన్స్ కంటే ముందు ఐ వాంట్ యూ టు see the video. I don't know how many of you have seen. I have already showed you. ఇప్పుడు ఈ వీడియో ఒకటి చూద్దాం మనము. ఓకే, ఓకే, కనిపిస్తుందా మీకు ఇది? Has anyone ever interrupted you? How does it feel? Bad or worst? When you want to reveal a suspense and someone already does that for you. Let me tell you a story about my friend who had a personality clash with his wife, who interrupted everyone. I mean everyone she met. Bharati. Bharati. Everyone. చూడండి, ఇది ఒక్కసారి చదవండి ఒకసారి. హ్యాస్ ఎనీవన్ ఎవర్ ఇంటరప్టెడ్ యూ? హ్యాస్ ఎనీవన్ ఎవర్ ఇంటరప్టెడ్? ఎవరైనా మిమ్మల్ని మాట్లాడుతుంటే ఇంటరప్షన్ చేశారా? హౌ డస్ ఇట్ ఫీల్? మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? బ్యాడ్ ఆర్ వర్స్ట్? చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతారా, లేకపోతే వర్స్ట్ గా ఫీల్ అవుతారా? ఓకే, వినిపిస్తుందా మీకు? వినబడుతుంది సార్. ఓకే,
రివీల్ ఏ సస్పెన్స్ అండ్ సమ్మన్ ఆల్రెడీ డస్ దట్ ఫర్ యూ. మీరు ఏదైనా దాచిపెట్టి ఏదైనా సస్పెండ్గా పెట్టి ఆ తర్వాత చెప్దాం అనుకునే లోపల వేరే వాళ్ళు చెప్పేశారనుకోండి, హౌ డు యూ ఫీల్ అనేది ఇక్కడ మనకు అడుగుతున్నారు అన్నట్టు. లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ అబౌట్ మై ఫ్రెండ్ హూ హ్యాడ్ ఏ పర్సనాలిటీ క్లాష్ విత్ హిస్ వైఫ్. ఇక్కడ ఒక కథ చెప్తాను, నేను వినండి. ఎందుకంటే అతని భర్తతో భార్య భర్త ఇద్దరు కూడా పర్సనాలిటీ క్లాషెస్ ఉన్నాయి. హూ ఇంటరప్టెడ్ ఎవ్రీ వన్ షీ మెట్. ఓకే, ఒక్క నిమిషం. కొద్దిగా అందరూ కూడా మ్యూట్ చేసుకోండి, ఇప్పుడు బాగా వినిపిస్తుంది. Meet your Spinach? Oh my god, my daughter is so. Right. You always keep completing my sentences. Wait, I'll call your father to inform it. Hello. Hello? Can you believe it? Bitty just finished my sentence. Oh, is that so? Good to hear this. Okay, dear. I'll talk to you later. Like most parents, Dorothy's parents thought it was sweet and very bright of their child to finish sentences at a very young age. Little did they know that this would gradually become her mannerism. Hey man, you seem to be happy today. What's the matter? Because of a blessed child like Dorothy. So what's so special about her? She's so cute and clever. She started completing my sentences. Oh really? This is what makes her so special. When Dorothy grew up, she became quite pretty and so even more of a menace. Gentlemen became attracted to her and then attached to her. Hey dear, Hello. are you busy? Am I disturbing you? You know what? You are impossible. Why don't you ask me whom am I speaking to? No, darling. I didn't mean that way. You think I'm a fool? I don't understand what you say. You are lucky that I am with you, or else who would like to be with you? What nonsense are you talking? Dorothy, you can't speak to me like this. Oh, now you would tell me what should I speak? This is not working out. Let's just break up. Goodbye. Emotionally, she stirred them, but mentally, she soon began to wear them down. She began correcting their English and finished their sentences, which annoyed them, and slowly they drifted away to other girls. Hey dear, how was your day? Good. Did you inform your family about us? First of all, it's not did you informed, it's did you inform. Why do you always interrupt me? I'm not interrupting you, I'm just correcting your grammar. You know what? Your correction always annoys me. You mean I'm annoying you? I didn't mean that. I hate you. Eventually, Charlie met Dorothy. And in a very short period of time, they decided to get married. Charlie fell head over heels in love for Dorothy, oblivious to her mannerism, though Charlie's friends tried warning him about Dorothy's poking habit. It's high time that you realize marrying Dorothy will be the biggest mistake of your life. Please listen to me, Charlie. Stop it. I have been dating her for a quite time now. She never interrupted me. You're talking this shit to separate us. You're jealous of us. So please grow up, get a life. Poor Charlie had no idea about what trouble he invited himself. Dorothy never interrupted Charlie, as she had never shared any of the adventures he talked about, and Charlie spoke rather good English.
I didn't call on them for quite a while after they were married because I like Charlie and I knew I would feel low if I saw him coming out of the anesthetic of her charms and beginning to feel the first pains of reality. After a few months, I visited the Deschlers. That was so much fun on that day. We had an early start. We drove 200 miles to Fairview. I wouldn't call it early, and it wasn't as early as the first day we set out. And we drove 180 miles, not 200. Because I remember looking at the mileage thing. Anyway, we got to the Fairview. No, it wasn't. Yes, I'm sure it was Fairview. No, it wasn't. And she goes on with the story herself. At the second year of their marriage, Charlie starts weaving fantastical tales of dreams in order to avoid being interrupted by his wife. Talk to me something. I'm bored. What should I talk? Something. You know, last night I had a dream in which I was running an aeroplane made up of telephone wires and old leather pieces. I was trying to make it fly to the moon. On the halfway to the moon, I saw an old man who was looking like Santa Claus, who was dressed up in a customs officer dress, waved at me. Then I pulled over to the cloud. Eventually, he loses his mind and ends up in an asylum. Charlie's invention began to grow thin, and he eventually took to telling over and over again the first dream he had ever described, the story of his curious flight. You know, darling, I had a dream in which I was running an aeroplane made up of telephone wires and old leather pieces. I was trying to make it fly to the moon from my bedroom. On the halfway to the moon, I saw an old man who was looking like Santa Claus, dressed in a customs officer dress, waved at me and told me to stop, and so I pulled over to the curb. No, you pulled over to the cloud. How could there be a curb in the sky? There are no curbs in the sky. He always gets the story wrong. హలో హలో సార్. హలో విన్నారా మొత్తం అంతా చూసారా? విన్నాం సార్. చూసినాం. Did you understand? అర్థమైందా? సరిగా మాట్లాడండి. హలో, అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి చూడండి, కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి. మొత్తం కథ అంతా కూడా ఆ వీడియోలో చాలా బ్యూటిఫుల్ గా తీశారు. ఓకే, అంతా స్టూడెంట్సే చేశారు అన్నట్టు ఇది. ఓకే, మేబీ సమ్ కాలేజ్ స్టూడెంట్స్, ఈవెన్ యూ కుడ్ డూ దట్. మీరు కూడా ఆ విధంగా చేయొచ్చు. చేయడం ద్వారా మనకు కొంత ఇంగ్లీష్ చూడండి, ఆ డైలాగ్స్ అవన్నీ ఎలా మాట్లాడినారు ఇవన్నీ కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. సో దట్ వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, వీ కెన్ learn to speak in English. Okay, that's the reason why I have kept that video, and there are so many videos in the like that. YouTube వినామంటే ఈ దీనిపైన మనకు చాలా వీడియోస్ దొరుకుతాయి. ఏదో శబ్దాలు అన్నీ వస్తున్నాయి. ఏం శబ్దాలు వస్తున్నాయి? Oh my God. Okay. మీరు నేహా, యూ రేజ్ యువర్ హ్యాండ్. ఎనీ డౌట్? హూ ఈజ్ నేహా? మాట్లాడమ్మా. ఏమైనా డౌట్ ఉందా? సౌండ్ వస్తలేదు. ఇది కొద్దిగా ఓపెన్ చేసి అన్మ్యూట్ చేసి మాట్లాడు.
అవునా? మరి హ్యాండ్ రేస్ చేసినాం అందుకనే అడిగాను. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ మనం ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు దీని సమ్మరీ ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఓకే, కనిపిస్తుంది సార్. ఎస్, ఈ సమ్మరీ మీరు నేర్చుకోవాలా, ఎగ్జామ్లో మీకు పనికొస్తుంది మీకు. ఓకే, ఇది మొత్తం మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి దీన్ని చదివి మీకు వినిపిస్తాను అండ్ విల్ డిస్కస్. ఓకే, ద కర్బ్ ఇన్ ద స్కై, కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ బాగా నేర్చుకోవాలా. ద కర్బ్ ఇన్ ద స్కై బై జేమ్స్ థర్బర్. In James Thurber's story, The Curb in the Sky, Dorothy used to finish sentences before the speakers completed them. Chand. What is a habit? Dorothy used to finish sentences before the speakers completed them. The guests used to stop their conversation and go home. ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మాటలను ఆపేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు అన్నట్టు. ఓకే, her parents did not consider her mannerism a nuisance. వాళ్ళ పేరెంట్స్ ఆమె యొక్క మేనరిజంని, ఆ హ్యాబిట్ని న్యూసెన్స్గా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. దే థాట్ దట్ ఇట్ వాస్ క్యూట్ ఆర్ ఈవెన్ బ్రైట్. అది చాలా క్యూట్, చాలా బ్రైట్ అని అనుకున్నారు. ఎవరు? వాళ్ళ పేరెంట్స్. యాజ్ డోరతీ గ్రూ ఓల్డర్, డోరతీ పెద్దగా అవుతూ ఉంది. షీ బికేమ్ క్వైట్ ప్రెటీ, చాలా అందంగా తయారైంది. మెన్ హూ డేటెడ్ హర్ ఫౌండ్ హర్ హ్యాబిట్ అనాయింగ్. ఆమెతో ఎవరైతే ఆ అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ హ్యాబిట్ని అన్నాయింగ్గా, చాలా ఇరిటేటింగ్ అనుకొని ఆమెకు దూరం అవుతూ వచ్చారు. మోస్ట్ ఆఫ్ హర్ అడ్మైరర్స్ టాలరేటెడ్ దిస్ హ్యాబిట్ బికాస్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ లవ్లీ పర్సనాలిటీ. కొంతమంది కొన్ని రోజుల వరకు పర్సనాలిటీని బేర్ చేస్తూ వచ్చారు బికాస్ ఆఫ్ హర్ లవ్లీ పర్సనాలిటీ. హవెవర్ యాజ్ టైమ్ వెంట్ ఆన్ దే డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ హర్. అయితే టైం అయ్యే కొద్దీ అందరూ కూడా ఆమెకు దూరం అవుతూ వచ్చారు. చార్లీ డెస్లర్ ఇగ్నోరింగ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ ఓకే వార్నింగ్స్. ఓకే, చార్లీ డెస్లర్ మాత్రము వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి అన్నింటినీ కూడా ఇగ్నోర్ చేస్తూ, ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినవన్నీ కూడా ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు అన్నాడు. ఇగ్నోర్ చేస్తూ చేయడమే కాకుండా ఇంకేమన్నాడు? చార్లీ వాజ్ ఇగ్నోరింగ్ ఆల్ ఫ్రెండ్స్ వార్నింగ్స్ మ్యారీడ్ హర్. ఆమెను పెళ్లి కూడా చేసేసుకున్నాడు. చార్లీ వాజ్ అన్ ఎక్సలెంట్ రెకాంటియర్. అతను మంచి స్టోరీ టెల్లర్. అట్ ద బిగినింగ్ షీ కుడ్ నాట్ కరెక్ట్ హిమ్ యాజ్ ఈ స్పోక్ గుడ్ ఇంగ్లీష్. అయితే మొదట్లో అతని చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల అతన్ని కరెక్ట్ చేయలేకపోయింది. స్లోలీ షీ స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ ఇన్ హిస్ స్టోరీస్ అబౌట్ దర్ ట్రిప్స్. మెల్లగా వాళ్ళ ట్రిప్స్ అన్ని కూడా ఇంటర్ఫియర్ కావడం మొదలుపెట్టింది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ హర్ ఇంటరప్షన్స్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ సమ్ అవుట్లాండిష్ స్టోరీ అబౌట్ ఎ డ్రీమ్ హీ హ్యాడ్. ఆమె నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి ఏం చేశానంటే కొన్ని అవుట్లాండిష్ స్టోరీస్, అంటే స్ట్రేంజ్ స్టోరీస్, అతని కళ వచ్చినటువంటి స్టోరీస్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇన్ హిస్ డ్రీమ్, అతని కళలో, హీ వాజ్ రన్నింగ్ అన్ ఏరోప్లేన్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఓల్డ్ లెదర్. ఒక ఏరోప్లేన్ రన్ చేస్తున్నాడు అండ్ ఇట్ వాజ్ మేడప్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ అండ్ ఓల్డ్ లెదర్. హీ వాస్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ ఫ్లై టు ద మూన్. ఓకే, అతను ఎక్కడికి పోతున్నాడు? మూన్ పైకి పోతున్నాడు. టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ హిస్ బెడ్రూమ్, వాడి బెడ్రూమ్లో నుంచి టేక్ ఆఫ్ చేసుకొని మూన్కి బయలుదేరాడు. వెన్ హీ రీచ్డ్ హాఫ్ వే అప్ టు ద మూన్, సగం తోవలోకి పోయిన తర్వాత, ఏ మ్యాన్ ఇన్ ద యూనిఫామ్ ఆఫ్ ఏ కస్టమ్స్ ఆఫీసర్ వేవ్డ్ అట్ హిమ్ టు స్టాప్. ఒక కస్టమ్స్ ఆఫీసర్ డ్రెస్లో ఉన్నటువంటి అతను ఆపినాడు అన్నాడు. ద మ్యాన్ లుక్ లైక్ శాంటా క్లాస్ లాగా కనిపిస్తున్నాడు. Therefore, he pulled over to a cloud. ఒక క్లౌడ్ పక్కకి ఆ ఏరోప్లేన్ ఆపాడు. The officer told him that he could not go to the moon. మూన్ వెళ్ళడానికి వీల్లేదు. Thus Charlie tried to escape from his wife from getting interrupted. ఆ విధంగా వాళ్ళ భార్య నుంచి తప్పించుకోవడం కోసమని ఇటువంటి అవుట్లాండిష్ స్టోరీస్ కళలో వచ్చినాయని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. However, he soon had to be sent to an asylum. అయితే తొందరలోనే అతను చాలా కొద్ది కాలంలోనే అసైలంలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. He started doing this to keep Dorothy away from correcting him. అయితే అతను అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. He started living in a dream world. ఆ డ్రీమ్ వరల్డ్లో, ఆ ప్రపంచంలో అతను ఉంటూ ఉన్నాడు. He soon had to be sent to an asylum. In the asylum, he began to narrate the same bold dream about the trip to the moon. ఆ మూన్ ట్రిప్ గురించి మళ్ళీ చెప్పడం మొదలు పెడుతూ ఉన్నాడు. అక్కడ కూడా అది కంటిన్యూ చేస్తూ వచ్చాడు. When he said that, he pulled over to the curb.
Dorothy interfered and said that it was not a curb and it was a cloud. అతను ఆడ కర్బ్ అని చెప్పాలకు వెంటనే ఏమే కర్బ్ కాదు క్లౌడ్ అనేది మళ్ళీ కరెక్ట్ చేస్తూ వచ్చింది. చార్లీ వాజ్ అన్ అడ్వెంచరస్ అండ్ టాలెంటెడ్ మ్యాన్ బట్ హిస్ వైఫ్ డ్యూ టు హర్ స్ట్రేంజ్ మేనరిజమ్స్ హోల్డ్స్ హిమ్ బ్యాక్. చార్లీ చాలా తెలివైనవాడు, కానీ వాళ్ళ భార్య చేసేటటువంటి పనుల వల్ల అతను వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పూర్తిగా మెంటల్గా అతను డిస్టర్బ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇది మీరు పూర్తిగా ఒకటి నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్లో మీరు అంత పర్ఫెక్ట్ అని నేను అనుకోవడం లేదు. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ వెరీ పూర్ ఇన్ ఇంగ్లీష్. సో యూ హ్యావ్ టు ఇన్ ఆర్డర్ టు లెర్న్ ఇంగ్లీష్. కొంతమంది అడిగారు, సార్ గ్రామర్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తున్నాయి. ఎస్, గ్రామర్తో పాటు మనము ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకోవాలి, ఇంగ్లీష్ సెంటెన్సెస్ని. అండ్ దట్ కెన్ బి డన్ ఓన్లీ త్రూ బైహార్టింగ్ దిస్ ఎస్సెస్. అంటే ఈ ఎస్సెస్ కానివ్వండి, ఏదైనా కొన్ని ఎస్సెస్ని బాగా బైహార్ట్ చేయాలన్నట్టు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అలాగే మీరు రాయగలిగితే మీరు మంచి మార్కులతో పాస్ అవడమే కాకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అవకాశం అవుతుంది. ఓకే, సో మీకు ఇప్పుడు ఒక అసైన్మెంట్ ఏమిస్తారంటే, మీరు దీన్ని బాగా నేర్చుకొని ఒక 5 times రాయండి. రాసి నాకు వాట్సాప్లో వాట్సాప్లో పర్సనల్గా మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు పర్సనల్గా ఇది 5 times రాసి పేపర్లో రాసి నాకు మెసేజ్ పెట్టాలి. ఓకే, అండ్ ఆల్సో లెర్న్, బాగా నేర్చుకోవాలి. నేర్చుకొని ఇంకోటి ఏం చేస్తా అంటే 5 times వద్దులేండి, ఎందుకు అనవసరంగా 1 time రాయండి. 1 time రాయండి, చూడకుండా రాయండి. చూడకుండా రాయాలి, ప్లస్ చూడకుండా దాన్ని వాయిస్ రికార్డ్ చేసి పంపండి నాకు. ఓకే, చూడకుండా ఓకే మీరు చెప్పాలన్నట్టు. అది చెప్పింది వాయిస్ రికార్డ్ చేసి నా పర్సనల్ మెసేజ్ పెట్టండి. పెడతారా మరి? హౌ మెనీ ఆఫ్ యూ డూ దట్? ప్రతి ఒక్కరు చేయాలా? హౌ మెనీ ఆఫ్ యూ కాదు, ప్రతి ఒక్కరు. ఇట్ ఈస్ ఏ హోంవర్క్ అండ్ ఐ విల్ టేక్ మార్క్స్ అన్నట్టు. మీకు అసైన్మెంట్స్ ఉంటాయి, దాని మార్క్స్ నేను ఎంటర్ చేసుకుంటాను. ఎవరైతే సబ్మిట్ చేయరో వాళ్ళకి 0 marks వస్తాయి. ఇది 5 marks అసైన్మెంట్, ఓరల్ అసైన్మెంట్. ఒకసారి రాయాలి, అదేవిధంగా ఒకసారి చూడకుండా చెప్పాలి. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. మీకు ఎప్పుడు ఇస్తారంటే టైము, ఈరోజు 21 కదా, 22, 23, 24 వరకు సబ్మిట్ చేయండి. ఓకేనా? ఓకే, 24 వరకు సబ్మిట్ చేయండి. డోంట్ డూ చీటింగ్, అంటే మోసం చేయకండి. మా సార్కి ఈజీగా కాపీ కొట్టి చెప్పేస్తే సరిపోతుంది, చదివి చెప్పే. దానివల్ల నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. నాకేమైనా నష్టం అవుతుందా మీరు అలా చేస్తే, చీటింగ్ చేస్తే? నాకైతే నష్టం లేదు. ఒకవేళ నిజంగా మీరు చీటింగ్ చేస్తున్నారంటే అది యాక్చువల్గా నాకు కాదు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నట్టు. ఓకే, కాబట్టి కంపల్సరీగా మీరు దీన్ని బైహార్ట్ చేయండి. ఒకసారి చూడకుండా రాయండి, అలాగే చూడకుండా చెప్పండి. అది నాకు వాయిస్ రికార్డ్ తెలుసు కదా, వాట్సాప్లో వాయిస్ రికార్డ్ చేసేది మీకు. ఓకే, ఎస్, వాయిస్ రికార్డ్ చేసి నాకు పంపండి. ఓకే, చూడకుండా, ఇదంతా కూడా చూడకుండా. టేక్ యువర్ ఓన్ టైం. మీరు యాక్చువల్గా ఇది నేర్చుకోవడానికి ఒక గంట ఎక్కువ పట్టదు. బట్ ఐ గివెన్ యూ ఆల్మోస్ట్ 3 days 4 days అన్నాడు. 21 ఈరోజు, 22, 23, 24 ఈవినింగ్ 5 o'clock వరకు సబ్మిట్ చేయండి. ఓకే, 24 ఈవినింగ్ 5 o'clock వరకు మీరు ఇది సబ్మిట్ చేయాలి. ఓకేనా? ఈ లెసన్ బాగా అర్థమైందా మీకు? హలో, ఈ లెసన్ బాగా అర్థమైందా కాలేదా? హలో, వింటున్నారా? హలో, అర్థమైందా బాబు? ఇంతమంది ఓన్లీ 21 members వచ్చారు ఈరోజు. ఎందుకు? వై పీపుల్ ఆర్ నాట్ అటెండింగ్ ద క్లాసెస్? ఐ డోంట్ నో, మేబీ మీకు కూడా అంతమంది ఫ్రెండ్స్ అయ్యిండరు. ఓకే, రేపు మనము కొత్త లెసన్ స్టార్ట్ చేస్తాం. హ్యాపీ పీపుల్ బై విలియం రాల్ఫ్ ఫించ్. నేను చెప్పా కదా, ఫస్ట్ లెసన్స్ అన్ని అయిపోయి చేసుకున్న తర్వాత మనం గ్రామర్ అన్ని చెప్పుకుందామని చెప్పాను. ఈ ఫస్ట్ లెసన్లో మీకు ఏమైనా డౌట్లు అని ఏమన్నా ఉంటే మీరు అడగచ్చు. చెప్పమ్మా. హలో, do you have any doubts? Doubt sir. అడగమ్మా. కొద్దిగా డౌట్ ఉంది సార్. చెప్పమ్మా, అడుగు, నో ప్రాబ్లం, అడుగు.
సార్ మళ్ళీ ఒకసారి ఆ? కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్పమ్మా, ఏమో చెప్పు. సార్ బుక్ నాట్ ఈస్ దేర్. ఆ? సార్ బుక్ లేదు నాతో, టెక్స్ట్ బుక్ సార్. టెక్స్ట్ బుక్ లేదా? టెక్స్ట్ బుక్ వెబ్సైట్లో పెట్టినా కదమ్మా. టెక్స్ట్ బుక్ కొనండి. ఓకే, టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలి సార్ చెప్పమ్మా, చెప్పాబు. సార్ మెటీరియల్స్ లో ఉన్నది కూడా చదువుకోవచ్చా? మెటీరియల్స్ ఉన్నాయి సార్ నా దగ్గర. మీ ఇష్టం, మీరు ఏదైనా చదువుకోండి. ఓకే, నాదే చదవమని నేను చెప్పను. మెటీరియల్స్ అయితే ఉన్నాయి సార్, అందులో ఓకే, నో చదవచ్చు. ప్రాబ్లం. వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ రీడ్. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు దట్. ఓకే, మీ ఇష్టం వచ్చింది చదువుకోండి. బట్ ఏదైనా సరే బాగా చదవండి, తప్పులు లేకుండా చదవండి. ఓకే, మంచిగా నేర్చుకోండి. చెప్పమ్మా నేహా, యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్. టెక్స్ట్ బుక్ లేదు అన్నావు, టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. ఓకే, టెక్స్ట్ బుక్ కంపల్సరీగా కొనుక్కోవాలా. టెక్స్ట్ బుక్ లేకపోతే కొద్దిగా ఇబ్బంది ఇంగ్లీష్ నేర్చుకోవడం. ఎందుకంటే ఇప్పుడు లెసన్ చెప్పేటప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ గ్రామర్ చెప్పేటప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది టెక్స్ట్ బుక్ లేకుండా ఉంటే. కాబట్టి ఇమ్మీడియట్లీ యూ పర్చేస్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ వెంటనే కొనడానికి ఏర్పాటు చేసుకోండి. ఓకే, అందరూ, ఇది నేహాకు ఒక్కరికే కాదు నేను చెప్పేది, ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి షుడ్ బై ఎ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ సార్ మెటీరియల్స్ అవసరం లేదు అయితే. బాబు, నేను మెటీరియల్ గురించి మాట్లాడతలేను, టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీ. మీరు మెటీరియల్ కొనుక్కునేది కాబట్టి కొనుక్కోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. మెటీరియల్ కొనుక్కోండి, టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. సరే సార్. ఓకే, మెటీరియల్లో టెక్స్ట్ ఉండదు. ఓకే, అంటే మెటీరియల్లో ఇది మీ ఇష్టం. ఓకే, కానీ టెక్స్ట్ బుక్ మాత్రము నా ఇష్టం. అండర్స్టాండ్? ఓకే సార్. టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీ కొనండి. మీకు యాక్చువల్గా మీకు మెటీరియల్ కొనాల్సిన అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను నోట్స్ ఇస్తాను మీకు. మన వెబ్సైట్లోనే ప్రతి ఒక్కటి ఉంది మీకు. ఓకే, దానికి సంబంధించి చెప్పేటప్పుడు నోట్స్ ప్రతి ఒక్కటి ఇస్తాను, మీరు నోట్స్ రాసుకోవచ్చు. మెటీరియల్ కొంటే ఊరికే ఎగ్జామ్లో చదువుతారు, కానీ మీ హ్యాండ్తో రాయాలి. మీ హ్యాండ్తో రాస్తే మీకు కొంతవరకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, కాబట్టి ఒక నోట్బుక్ పెట్టుకోండి, ఒక సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి. ఓకే, ఈరోజు ఎస్ఏ చెప్పాను కదా, ఆ ఎస్ఏ దాంట్లో రాయండి. ఓకే, ప్రతి ఒక్కటి నోట్బుక్లో రాసుకోండి. రాసుకోవడం ద్వారా మీకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. మెటీరియల్ కొంటే ఏమవుతుంది, అది ఉందిలే అనుకొని మీరు అసలు రాయనే రాయరు. రాయకపోతే ఎగ్జామ్లో ఎలా నేర్చుకుంటారు, ఎలా రాస్తారు? కాబట్టి కంపల్సరీగా మీరు ఒక నోట్బుక్ పెట్టుకోండి. టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీ కొనండి. ఆ తర్వాత ప్రతి ఒక్కటి నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, క్లాస్లో మీరు ఏది కానీ అసలు మెటీరియల్ అనేది అవసరమే లేదు. ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తాను. అండర్స్టాండ్? కాబట్టి మెటీరియల్ మాత్రము మిమ్మల్ని కొనమని అయితే నేను చెప్పను. టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరు కొనుక్కోండి. టెక్స్ట్ బుక్ ఉంటేనే మనకు ఆ క్లాస్ ఈజీగా చెప్పుకోవడానికి అవుతుంది. మీకు ఈజీ ఉంటుంది, నాకు ఈజీ ఉంటుంది. ఓకేనా? ఎంతమంది దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయా టెక్స్ట్ బుక్? ఎనీబడి హ్యాస్ టెక్స్ట్ బుక్? అఫియా ఉందా? ఓకే, అఫియా దగ్గర ఉంది. ఇంకెవరు ఉన్నారు? ఓకే, ఇంకో అమ్మాయి లేని వాళ్ళందరూ అందరు ఉన్న వాళ్ళు చెప్పండి, లేని వాళ్ళు ఎందుకు కానీ ఎవరి దగ్గర ఉందో చెప్పండి. ప్రతి ఒక్కరు కొనండి అమ్మా. మీకు ఆత్మకూరులో దొరుకుతున్నాయో లేదో చూడండి, లేకపోతే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ వనపర్తికి పోతుంటే వనపర్తి దగ్గర నుంచి తెప్పించుకోండి. ఓకే, కంపల్సరీగా టెక్స్ట్ బుక్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదంటే మీ సీనియర్స్ దగ్గర ఎవరైనా ఉంటే, పాస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇస్తారు మీకు. కొంతమంది ఫ్రీగానే ఇస్తారు, సీనియర్స్ దగ్గర అడిగినా సార్, అడిగితే లేవన్నారు. మెటీరియల్స్ ఒక్కటి ఉంటే ఇప్పించుకున్నా. ఓకే, రైట్. టెక్స్ట్ బుక్ అయితే తీసుకోండి బాబు. ఓకే, టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, కొనుక్కోండి. ఓకే, రైట్. ఇంకా ఎనీబడి ఎల్స్? ఎనీథింగ్ ఎల్స్? ఓకే, ఇంకా మనము రేపు కంటిన్యూ చేద్దాం క్లాసు. రేపు కొత్త లెసన్తో స్టార్ట్ చేస్తాము. ఓకే, హ్యాపీ పీపుల్. ఏం లెసన్ మనము చదవబోయేది? హ్యాపీ పీపుల్. ఓకే, చూడండి, లెసన్ టు హ్యాపీ పీపుల్. ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది లెసన్, అంత ఈజీగా ఉండదు. మనం ప్రతి సెంటెన్స్ చాలా జాగ్రత్తగా చదివితే కానీ అర్థం కాదు. కొంతవరకు ఈజీ ఉంటుంది, కానీ కొద్ది కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదివితే కానీ అర్థం కాదు. ఓకే, విలియం రాల్ఫింజ్. మధ్యలో క్లాసులు ఎగ్గొట్టకండి.
ఓకే, క్లాస్ ఉన్న రోజు కంపల్సరీగా రండి. ఏదైనా రోజు క్లాస్ లేకపోతే నేను వాట్సాప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. అదర్వైజ్ ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. ఓకే, క్లాస్ ఒక సండేస్ ఉండదు, సెకండ్ సాటర్డేస్ ఉండదు, మిగతా రోజుల్లో ఉంటుంది. ఇంకేదన్నా నాకేమైనా పని పడితే నేను ముందే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఈరోజు క్లాస్ ఉండదు అని. అదర్వైజ్ క్లాస్ విల్ బి దేర్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా క్లాస్కి అటెండ్ కండి. మధ్య మధ్యలో ఇప్పుడు ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోతే ఏమవుతుంది అంటే కంటిన్యూటీ దెబ్బతింటుంది. కంటిన్యూటీ దెబ్బతింటే ఏమవుతుంది, మీరు క్లాస్ వినకపోవడం వల్ల మిగతా ఏమీ అర్థం కాదు. ఓకే, ఇంకోటి ఏమరా అంటే దయచేసి టైంకి రండి. ఓకే, కరెక్ట్గా నేను 9:45 అంటే 9:45కి క్లాస్ ఓపెన్ చేస్తాను. ఓకే, అండ్ యాక్సెప్టింగ్ మిమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, దట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 minutes. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా టైంకి వచ్చేసేయండి. 9:45 అంటే 9:45, నాట్ ఈవెన్ 1 minute లేట్. ఒక్క నిమిషం కూడా లేట్ రాకండి. కరెక్ట్గా 9:45కి వచ్చేసేయండి. ఓకేనా? కొంతమంది ఇప్పుడు కూడా ఇద్దరు వచ్చారు ఇప్పుడు. ఓకే, జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ముందు ఇద్దరిని యాక్సెప్ట్ చేశాను నేను. ఎవరైతే ఏమైంది కానీ ఐ డోంట్ వాంట్ టు టెల్ దర్ నేమ్స్. ఓకే, కానీ కనీసం రేపటి నుంచి 9:45 అంటే 9:45కి రండి. ఓకేనా? ఓకే సార్. ఇస్ ఇట్ ఓకే? సరే సార్. ఓకే, రైట్. బాయ్. ఓకే సార్. టుమారో వి విల్ మీట్. ఓకే, బాయ్. బాయ్. ఓకే సార్. బాయ్ సార్. బాయ్.